రాజశేఖర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. ముందుగా బండ్లమూరి రోజారాణి గారితో మాట్లాడదాం. నమస్తే అండి బండ్లమూరి రోజారాణి గారు. నమస్తే. ఎప్పుడైతే ఇన్ఛార్జీల మార్పు జరిగిందో వైఎస్ఆర్సీపీలో ఇంకా సెకండ్ లిస్ట్ ఇంకా రేపు మాపు అనక ముందునే ఫస్ట్ లిస్టుతోనే చాలా గందరగోళం అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తోందండి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే శిరస వహిస్తాం, పార్టీ కోసమే పనిచేస్తాం, టికెట్ ఇచ్చినా లేదన్న అన్న స్వరాలు కాస్త ఇప్పుడు ఎలా అంటే మొత్తంగా ఒక తిరుగుబాటుగా, ఎందుకు బాబు మాట్లాడిన మాటలు వింటే, ఇవాళ ఎంఎస్ బాబు మాట్లాడిన మాటలు వింటే అలాగే అనిపిస్తోంది. 5 ఏళ్ళలో నన్ను ఒకసారని పిలిచారా, ఇప్పుడు అసలు నాకు టికెట్ ఇవ్వను అని చెప్పడానికి ఆయన ఎవరు అన్నట్టుగా చాలా ఎలా అంటే ఎప్పుడు ఊహించలేదు, వినలేదు అలాంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే విభేదించిన వాళ్ళని చూసాం, కానీ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేసి కూడా ఇప్పుడు ఎంఎస్ బాబు మాట్లాడారు. మరి ఇలాంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో కల్లోలం కాదా? కల్లోలం అని చెప్పేసి అనుకోవడం అనేది ఎలా ఉంటదంటారండి, ఇది ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే ఒక వ్యూహం, అంటే ఒక లీడర్ అనే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, ఒక విజన్ తో ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు మా టార్గెట్ 175 అవుట్ ఆఫ్ 175 అన్నప్పుడు మా లీడర్ కొన్ని డెసిషన్స్ తీసుకునే క్రమంలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుందండి. ఒక పక్క మా లీడర్ చెప్తూనే ఉన్నారు ఏమని, అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా ఇవాళ రోజున కొన్ని మార్పులు చేయాల్సి వస్తా ఉంది. ప్రతి ఒక్కళ్ళని కూడా 1 by 1 పిలుస్తూనే ఉన్నారు, మాట్లాడడానికి అవకాశం ఇస్తానని కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక రేస్ లో మనం వెళ్తున్నప్పుడు ఒక టార్గెట్ మనం రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే దేర్ ఈస్ సో మెనీ ఈక్వేషన్స్ అండి. అంటే లైక్ కొన్ని మార్పులు చేసుకోవాలి. ఒక టార్గెట్ మనం గోల్ రీచ్ అవ్వాలి అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఒక గేమ్ తీసుకున్నా, లేకపోతే ఇట్స్ అ కైండ్ ఆఫ్ జర్నీ. మనం ఎన్నో మార్పులు చేసుకుంటూ రోజారాణి గారు మీరు చెప్పింది కరెక్టే అండి. ఎప్పుడు ఏదైనా సరే మార్పు మంచిదే, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే వెళ్ళకూడదు. గెలుపుకి ఏది ఆశ్రయిస్తుంది, గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ ఆ గెలుపు అన్నది మరింత, ఎందుకంటే సొంత పార్టీలోని ఎంత అసమ్మతి కుంపటి అసమ్మతి అనేది ఉంటుంది, అసంతృప్తులు ఉంటారు, కానీ అది చాలా పెద్ద రేంజ్ లోనే కనిపిస్తోంది అన్నది అటు ప్రతిపక్షాలు అంటున్న మాట. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలపడబోతోంది, వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది అక్కడికి వెళ్ళబోతున్నారు, వైఎస్ఆర్ టీపీలో షర్మిలతో పాటు కాంగ్రెస్ లో విలీనం కాబోతున్నారు. ఇక్కడ ఎవరైతే అసంతృప్తులు అసమ్మతులు ఉన్నారో వాళ్ళంతా అన్నది కూడా ఒక వార్త. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ బలహీనపడ్డం అనేది ఖాయిగా కనిపిస్తుంది కాదంటారా? ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఇవాళ రోజున ఎన్ని పార్టీలు కూటమిగా వచ్చినా గానీ ఇవాళ రోజున కాంగ్రెస్ అప్పుడు దాదాపు 2014 లోనే ఆయన ఎన్నో అనుకొని ఏకంగా ఒక్కడిగా వచ్చేసి ఎన్నో రకాలు ఆయనకి ఇబ్బందులు క్రియేట్ చేసినా గానీ మళ్ళీ ఆయన 151 స్థానాలతో మొన్న గెలుపొందడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక కూటమిగా వచ్చినా ఎలా వచ్చినా ఏంటంటే వారి ఈక్వేషన్స్ కొన్ని ఒక రకమైన గేమ్ చేంజర్ అనుకోవచ్చు. దాన్ని ఆ టీమ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదా, లేకపోతే వేరే ఏదైనా ప్రలోభాలకి లోన్ అవుతున్నారా, ఇవన్నీ కూడా మాకు అర్థం కాని పరిస్థితి అవుతా ఉంది. ఒక లీడర్ కొన్ని ఆదేశాలు ఏవైతే జారీ చేశారో అది ప్రతి ఒక్కళ్ళం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇవాళ రోజున ఒక చిన్న ఏదైనా ఒక చిన్న లూప్ హోల్ ఉంటే దాన్ని డెఫినెట్ గా ఇది ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళు ఏంటంటే కూటమిగా, అంటే మనం చూస్తూనే ఉన్నాం సింగిల్ గా వాళ్ళు ఎటు రాలేక ముగ్గురు కావచ్చు, ఇద్దరు కావచ్చు, నలుగురు కావచ్చు, అందరూ కలిసి ఇవాళ రోజున రావాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నా గానీ ఇవాళ అసమ్మతి ఎక్కువ మందిలో ఇదవుతా ఉంది. చాలా మంది రాజకీయాలు అంటే వైసీపీ నుండి బయటికి వెళ్తా ఉన్నారు అని చెప్పేసి రకరకాల ఛానల్స్ కావచ్చు, రకరకాల ప్రోపగాండాస్ కావచ్చు, ఎన్ని వచ్చినా గానీ అంటే ప్రోపగాండా అనుకోవడానికి లేదు కదండి. అందరూ అంటే రాజీనామాల పరంపర కనిపిస్తోంది, ఇంకా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ చాలా బలమైంది అంటారు. పరంపర ఇప్పుడు వెళ్తూ ఉన్నారు అంటానికి దాని వాళ్ళ సో మెనీ రీజన్స్ అండి. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో పర్సనల్ రీజన్స్ మేం చెప్పలేం కదా. మాకు కావాల్సింది ఏంటంటే ఎండింగ్, అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలండి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లేక వెళ్తున్నారా, లేకపోతే మా లీడర్ టైం ఇస్తారు, ఆ టైం ఇచ్చే వరకు వెయిట్ చేయాలి కదా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రోజున ఎక్కడైనా ఇన్ఛార్జీలు మార్చినా చేసినా వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పిస్తాము, వేరే చోట వేరే పదవులు వాళ్ళకి ఇస్తాము డెఫినెట్ గా అని చెప్పి ఒక పక్క అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడా కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటదండి. అంతేగాని ఏదో ఎవరో వస్తారు ఏదో మారుస్తారని చెప్పేసి వాళ్ళు ఏంటంటే టైం తీసుకోకుండా చిత్తశుద్ధితో ఆలోచించడం మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించకుండా
ఏదో డెసిషన్స్ తీసుకొని ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇవన్నీ కూడా మాకేం పెద్ద ఇదేం కాదు. మా లీడర్ ఇవన్నీ కూడా ఏం కన్సిడర్ చేయరు. మాకు ఒకటే, మాకు గెలిపే ముఖ్యం అండి, అంతే. ఓకే, రైట్ అండి.